పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. ఎన్నికల ప్రచారానికి తక్కువ టైం ఉండడంతో ఒక పక్క అక్కడ ప్రజలతో మమేకమవుతూ మరో పక్క ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో తన ప్రణాళికను వెల్లడిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఒక వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నా తరపున జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి వరుణ్ చరణ్ వస్తారో లేదో తెలియదని, నేను ఎంపీగా గెలిచినా జబర్దస్త్ లో చేస్తా అని, జబర్దస్త్ కి నేను నెలలో 4 రోజులు వర్క్ చేస్తున్నా అని, దానివల్ల పెద్ద సమస్య లేదని, ఇక సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. గెలిచాక నర్సాపురంలో ఉంటారా లేక హైదరాబాద్ లో ఉంటారా అని అడగగా ఇక్కడ ఉండడానికి మంచి ప్లేస్ వెతుక్కుంటున్నా అని, అయితే ఇక్కడ ఎన్ని రోజులుంటా హైదరాబాద్ లో ఎన్ని రోజులుంటా అన్న విషయం గెలిచాక చెప్తానని అన్నారు. నా పిల్లల కెరియర్ గురించి ఆలోచించనక్కర్లేదు, వారు సెటిల్ అయిపోయారని, అలాగే బ్రతకడానికి సరిపోయే ఆస్తి సంపాదించుకున్నానని, ఒక 5 ఏళ్లైనా ప్రజలకు సేవ చేయలేమా అని అనిపించిందని, ప్రజలకి జెన్యూన్ గా సేవ చేయాలనే కోరికతో రాజకీయాలకి వచ్చానని అన్నారు. ఇక చిరంజీవి గారు మీకు సపోర్ట్ గా ప్రచారం చేస్తారా అని అడిగితే ఆ విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని, ప్రచార విషయం ఫైనల్ గా ఆయన నిర్ణయం అని, అయినా మెగా అభిమానులు జనసేనకి అండగా ఉన్నారంటే కారణం అన్నయ్య అని అన్నారు. దానితో జనసేన తరపున చిరు ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదని సూచాయంగా చెప్పారు నాగబాబు.